హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకలా. సో మొత్తానికైతే 13th వీక్ నామినేషన్స్ మనం లైవ్ చూసినప్పుడు ఏమనుకున్నాము, అరే ఈసారి మాత్రం 2 రోజులు ఉంటుందా అనుకున్నాము. కానీ ఎపిసోడ్లో చూస్తే మాత్రం నిజంగా బిగ్ బాస్ బతికిచ్చాడబ్బా. ఒక్క రోజులో నామినేషన్స్ అయితే అయిపోయాయి. సో ఇది ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ నామినేషన్స్ పాపం అనిపించింది నాకు. కొంతమందిని చూస్తే జాలేసింది, కొంతమందిని చూస్తే అరే ఏం ఎలివేషన్ రా అనిపించింది. ఇంకా కొంతమందిని చూస్తే జోకర్లో చూసినట్టే ఉంది. సో కమెడియన్స్ కన్నా పాయింట్స్ ఉన్నాయి, కానీ మరీ ఏదో హీరోలాగా ఫీల్ అయ్యే వాళ్ళకి మరీ దారుణంగా జోకర్లు అయిపోయారు అనమాట. ఇది నాకు పర్సనల్గా అనిపించింది. మీ ఫీలింగ్ చెప్పట్లేదు, నా ఫీలింగ్ మాత్రం చెప్తున్నాను. నిజంగా అది కరెక్టా కాదా అనేది అయితే చూద్దాం. అండ్ నామినేషన్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. తర్వాత మీకు నచ్చిన కామెంట్ చేసుకోండి. ఇంకా అంతకుమంది చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది కావాల్సినట్టుగా వాళ్ళకు నచ్చిన వాళ్ళకు ఫేవర్గా చెప్తే ఒకలా ఉంటుంది, చెప్పకపోతే ఒకలాగా ఉంటుంది అన్నట్టు. సో జరిగింది చెప్పడానికే ట్రై చేస్తాం, అంతకుమించి సోది చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనిపించింది నాకు పర్సనల్గా. సో మీకేమనిపించింది ఏంటనేది కింద కామెంట్ చేయండి. నామినేషన్స్ ఎలా అయిపోయిందనంటే ఒక బ్యాచ్, ఇప్పుడు నేను ఆ బ్యాచ్ పేరు చెప్పలేను కానీ సో వీళ్ళదంతా ఒక గ్రూప్ బ్యాచ్ అయిపోయింది కదా. సో మొత్తానికి ఓజీ క్లాన్స్ అనేది ఒక సపరేట్గా నాగార్జున గారు ఒక స్టాంప్ వేశారు. ఆ స్టాంప్ని వీళ్ళు సార్థకం చేశారు అనమాట. నిజంగానే రాను రాను ఏమైపోతుందంటే వీళ్ళకు అసలు బిగ్ బాస్ వీళ్ళకు నాగార్జున గారు హోస్ట్ ఏమి ఇంట్లు ఇస్తున్నారు, బయట ఆడియన్స్ వచ్చి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినవి కూడా నేను పదే పదే గుర్తు చేస్తున్నాను. పేరెంట్స్ ఇచ్చిన ఇంట్లోకి కూడా వీళ్ళకి పాజిటివ్ కంటే నెగిటివ్గానే అర్థమైంది పాపం. వాళ్ళు అయినా బిగ్ బాస్ ఏం చేశాడు, ఓపెన్గానే అందరికీ ఎవరి వాళ్ళకి కావాల్సుకున్న విధంగా చెప్పుకోమనే చెప్పాడు. అందరూ ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఇచ్చారు, డైరెక్ట్గా మొహం మీద చెప్పారు. ఎవరు ఏంది పరిస్థితి, ఎవరు ఎట్లుండాలి, ఎవరితో ఎట్లుండాలి అనేది కూడా చెప్పారు. సో దీది ఇంత సిచ్యువేషన్ క్రియేట్ చేసినాక లాస్ట్ వీక్ బిగ్ బాస్ ఇచ్చిన షాక్ ఏంది, సో బయట నుంచి ఎక్స్ కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి నామినేట్ చేయమన్నా చెప్పినప్పుడు కూడా సో బయట ప్రొజెక్ట్ చేసిన దాన్ని బిగ్ బాస్ ప్లాన్ చేసింది. అది క్లియర్గా అర్థమవుతుంది. ఎవరు ఏ పాయింట్ మీద నామినేట్ చేయాలి, ఎవరిని నామినేట్ చేయాలి అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది చేతుల మీద పేర్లు రాసుకొని చేతుల మీద కావాల్సిన కంటెంట్ రాసుకొని వచ్చి మాట్లాడినట్టుగా అనిపించింది. అది విత్ ప్రూఫ్తో కూడా చాలామంది బయట పెట్టారు సోషల్ మీడియాలో, బీభత్సంగా రచ్చయింది. సో ఇప్పుడు నామినేషన్లు ఏంటంటే రంగు పడుద్ది నామినేషన్. సో క్లియర్ చేస్తున్నాను, మనకు మార్నింగ్ వచ్చిన అప్డేట్ ప్రకారంగా అయితే పొద్దున నబీలు కూడా ఉన్నాడు అని వచ్చింది, ఇన్స్టాలో పోస్ట్ చేశాను. మధ్యాహ్నం కల్లా వచ్చేసరికి మాత్రం నబీల్ లేడు అని చెప్పేసి అన్నారు. అది కూడా నేను కూడా పోస్ట్ చేశాను. దాని ప్రకారంగానే మనకు పోల్స్ కూడా పెట్టారు. అండ్ వెబ్సైట్లలో అన్నిట్లలో మ్యాక్సిమం ఆఫ్ అందరూ అదే చేశారు. బట్ మళ్ళీ దాన్ని కవర్ చేసి మళ్ళీ నవీల్ని యాడ్ చేసి అది చేయాల్సి వస్తుంది. సో అందుకనే మీరు మిస్టేక్ అని కాదు. సో రోహిణిది అనేది నవీల్ని కూడా తీసుకురావడం అనేది లాస్ట్ మినిట్ డెసిషన్ అనుకుంటా. ఎందుకంటే బయటకు వచ్చినాక ఇంత ఇష్యూ అయిపోయి అందరూ ఓటింగ్ అనాలిసిస్ కూడా చేసిన తర్వాత కూడా ఈ రచ్చ జరిగిందంటే మామూలు విషయం కాదు. సో ఇంకా ఇవన్నీ పక్కన పెడితే ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. ఎపిసోడ్లో జరిగింది ఏంది, నామినేషన్స్. ఈ నామినేషన్స్ ఎలా అయిపోయినాయి అంటే కంప్లీట్గా నబీల్ ఇప్పుడు ఓజీ క్లాన్ అనుకోండి, ఓజీ క్లాన్ని క్లియర్గా ఓజీ క్లాన్ మొత్తం అంతా తీసుకొచ్చి గౌతమ్ మీద పడ్డది. ఈవెన్ నిజం సీరియస్గా చెప్తున్నాను, గౌతమ్ని ఖచ్చితంగా వీళ్ళు దగ్గరుండి వాళ్ళ భుజాల మీద వేసుకొని విన్నర్ని చేసాక వీళ్ళ బిహేవియర్ మారదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే సో నిజంగానే వీళ్ళు అలా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు 1% ఓపు ఉన్నదాన్ని వీళ్ళు తీసుకొచ్చి 100% 100 లెవెల్లో చూపిస్తున్నారు. అరే హేట్రైడ్ని అసలు ఆ సింపతి అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ని వీళ్ళు ఎందుకు క్యాప్చర్ చేయలేకపోతున్నారో అర్థం అవ్వట్లేదు. ఒక పాయింట్ చెప్పినప్పుడు దాని మీద ట్రిగర్ అవ్వకుండా దాని మీద స్టాండ్ చేసుకొని అదే చెప్పింది 10 సార్లు చెప్పినా కూడా అదే చెప్తూ ఉండాలి, కానీ చెప్పినప్పుడల్లా ఒక పాయింట్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో నబీల్ నామినేట్ చేస్తాడు గౌతమ్ని. ఏం రీజన్స్ చెప్తాడు, అరే నువ్వు ఏదో మన కంప్లైంట్ బాక్స్లో లేక కంప్లైంట్స్ రాశాడు అని చెప్పేసి అన్నాడు. అక్కడ గౌతమ్ లైవ్లో కూడా చెప్పాడు, నేను నీకు చెప్పిన దానికంటే ఎక్కువగా డైరెక్ట్గా నెగిటివ్గా ఉన్న వాళ్ళని డైరెక్ట్గా ముఖం మీద రాసినట్టుగా అది చదవలేదు, చాలా దారుణంగా మాట్లాడాను అండ్ దారుణంగా రాశాను కూడా, నిజాలు పచ్చిగా రాశాను కూడా, అయినా కూడా దాన్ని చూపించలేదు అని అంటే అది 100% జరుగుతుంది కదా. నిజంగా నబీల్ని విన్నర్ మెటీరియల్ అని చెప్పేసి మనం ఎంత దారుణంగా అన్నామో ఇప్పుడు దాన్ని చూస్తే సిగ్గేస్తుంది, అసలు సిగ్గుపడాల్సి వస్తుంది మనం. ఎందుకంటే ఆ రేంజ్లో జోకర్ అయిపోయాడు. ఎంత జోకర్ అంటే ఎంత సిల్లీగా మాట్లాడుతున్నాడు అంటే ఆ యాటిట్యూడ్ కానీ యాంగర్ కానీ ఎదుటోళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ ఎక్కిలి చేష్టలు కానీ వెక్కిలి చేష్టలు కాదు వెక్కిలి చేష్టలు
ఇవన్నీ ఎంత దారుణంగా ఫూలిష్నెస్ అనమాట. ఒక పాయింట్ మాట్లాడితే దాన్ని అసలు మాట్లాడనీయట్లే. అసలు ఎవడు నామినేట్ చేసినా కూడా సంబంధం లేదు. ఈయన నామినేట్ చేస్తే మాత్రం ఎదుటోడు నోరు మూసుకొని ఉండాలి, పక్కనోడు నామినేషన్ చేసినప్పుడు మాత్రం అరుస్తూనే ఉంటాడు. దాంట్లో గౌతమ్ది ఆల్మోస్ట్ ఒక 1.5 hour అట్లా వచ్చి ఉంటుంది లైవ్లో. ఆ డిఫెన్స్ చేసుకుంటుంటే అసలు ఒక పాయింట్ లేదు, పద్ధతి లేదు, ఏమీ లేదు. అన్నీ ఆయనే పాయింట్స్ చెప్తున్నాడు, ఆయనే క్లియర్ చేస్తున్నా. ఆయన గౌతమ్ చాలా క్లారిటీగా ఇది కాదు ఇది అని చెప్పినా కూడా అదే చేస్తున్నాడు. కొంచెం కాదు మొత్తానికి ఈయన ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవడు ఎన్ని అనుకున్నా కూడా నబిల్కి విన్నర్ అయ్యేంత క్యాపబిలిటీ అయితే ఖచ్చితంగా లేదు. ఈరోజు నామినేషన్ చూసినాక అది అందరూ ఫిక్స్ అయిపోతారు. సో ఓటింగ్లో ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి చాలామంది చేస్తారు, దాన్ని జిమ్మికులు చేస్తారు. ఆ క్లారిటీ కూడా ఇస్తాయి ఇప్పటి నుంచి కూడా. ఎవడు ఏం అనుకుంటున్నారు, ఆ సిచ్యువేషన్ ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది పిఆర్లు మరీ స్టంట్లు చేస్తున్నారు. ఆడియన్స్ని పిచ్చోళ్ళని చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఆ విధంగా నబిల్ పాయింట్స్ ఏదైతే ఉందో, నా మనోడు రాసిన కంప్లైంట్ రాసిన దాని గురించి నేను చెప్తున్నాం. ఒక్కొక్క వారం ఒక్కొక్కరితోటి ఒక్కొక్కలాగా ఉంటున్నావు అనేది పాయింట్. దాన్ని ఎలా అయిపోయిందనంటే ఏదేదో చెప్తున్నాడు, నువ్వు అలా చేసావు, నువ్వు మధ్యలో మాట్లాడతావు, నాగార్జున గారు చెప్పిన పాయింట్లన్నీ తీసుకొచ్చి మరీ ఎలా అయిపోయిందనంటే కాపీ పేస్ట్ లాగా అయిపోయినాయి అనమాట. ఏ పాయింట్స్ తీసుకొచ్చి మాట్లాడడం అనేది, ఎలివేషన్ ఎక్కడ వస్తుంది, ఎలివేషన్ ఏ విధంగా ఇస్తున్నాము అనేది కొంచెం ఆలోచన కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయ్యాడు. అసలు ఏందనంటే ఎవరితో వచ్చినా కూడా నేను వాయిస్ రేజ్ చేయాలి. నిజంగానే మన నబిల్ వాయిస్ మాత్రమే రేజ్ చేస్తున్నాడు కానీ మ్యాటర్ ఏం లేదు, మొత్తం డొల్లా ఆ విధంగా క్రియేట్ చేశారనమాట. సో బ్యాచ్ మొత్తం అంతా అలాగే డొల్లాగా తయారు చేసిండు. తర్వాత నబిల్ మన విష్ణుప్రియను నామినేట్ చేశాడు, అక్కడ పాయింట్లు బాగా మాట్లాడాడు. గౌతమ్ విషయం వచ్చేసరికి వీళ్ళు మొత్తం అంతా కంప్లీట్గా గజిబిజి గందరగోళం చేశారు. కానీ మళ్ళీ విష్ణుప్రియకి వచ్చేసరికి బాగా చెప్పాడు, నీ గేమే కనిపించలేదు, నువ్వు విన్నర్ అయ్యే అంత గేమ్ అయితే ఆడట్లేదు అనే పాయింట్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ తర్వాత వచ్చేసరికి పృథ్వీ కూడా లాజిక్ లేకుండా మాట్లాడతాడబ్బా. ఎంతసేపు నువ్వు కెమెరాలతో మాట్లాడుకుంటే నీకేంది నొప్పి? నువ్వు మనుషులతోటి మీరు కూర్చొని మీ గ్రూప్ మాట్లాడుకోవడానికే టైం లేదు, ఇటు సైడ్ చూసుకుంటే వాళ్ళ గ్రూప్ వాళ్ళు మాట్లాడుకోవడానికే టైం ఉండదు. ఎవరి దాడు డివైడ్ అయినాక ఒక్కడ ఏం చేస్తాడు? కెమెరాలతోటే కదా మాట్లాడుకుంటాడు. వాడు కెమెరాలతో మాట్లాడుకొని ఇంకేదాంతో మాట్లాడుకొని ఎవరు ఏదన్నా మాట్లాడుకొని మీకేంటి నొప్పి నాకు అర్థం కాదు. ఇప్పుడు అన్ని కెమెరాలు ఉన్నాయి, మీరందరూ కెమెరాలు చూస్తుందనే కదా కొన్ని మాటలు కంట్రోల్లో చేసుకొని మాట్లాడుతున్నారు. సో అది సింపుల్ లాజిక్. ఆ పాయింట్ మీద రేజ్ చేసుకొని మనోడు పృథ్వీ అదే పాయింట్ మీద రేజ్ చేసుకొని మాట్లాడతాడు. అండ్ ఇంకోటి ఇది దానికి సారీ చెప్పడం కూడా జరిగింది. అది ఏం బిక్కుంటావు అన్నప్పుడు ఆయన అది తప్పంట, కానీ ఎంట్రకల్ వీకేసింది తప్పు కదంట. అది నాగార్జున గారి హోస్టింగ్కే వదిలేయాలి, మనం మాట్లాడకూడదు అలాంటి మాటలు, అలాంటి గొప్ప గొప్ప మాటలు. సో దాన్ని పాయింట్స్ చేసుకొని మొత్తానికి అయితే రచ్చలేపాలని డిసైడ్ అయ్యాడు. అక్కడ వాదించడమే తప్పితే అక్కడ నిజంగా పాయింట్ నువ్వు కట్టు పాయింట్ చెప్పు, పాయింట్కి సమాధానం ఖచ్చితంగా ఎవరు ఒప్పుకోకపోయినా కూడా ఆ గౌతమ్ క్లారిటీ అయితే ఇస్తున్నాడు. సో కంప్లీట్గా మనోడిని ఒక అటాకింగ్ మూడ్లోకి వెళ్ళి మొత్తాన్ని కంప్లీట్గా డౌన్ ఫాలో చేస్తున్నారు. బయట అంత ఎనర్జీ వస్తుంది అనేది ఆ మాత్రం అర్థం కావట్లేదు. సో పృథ్వీ నామినేషన్ అయితే ఈ విధంగా జరిగింది. తర్వాత అవినాష్కి చెప్పిన సిల్లీ రీజన్స్ ఏదైతే మాట్లాడతాడో నువ్వు సేఫ్ అయిపోయావు. పృథ్వీ దగ్గర ఉన్న వరస్ట్ థింగ్ ఏంటంటే ఆ నోరు జారి నోటుకు వచ్చింది మాట్లాడేసి అన్నీ అయిపోయినాక ఎలా అయిపోయిందంటే నాది లాంగ్వేజ్ ప్రాబ్లం, నాకు అర్థం కాదు, ఇవన్నీ మాట్లాడాల్సింది మాట్లాడతాడు, అన్నీ అనాల్సినవి అన్నీ అని అది చేస్తాడు. అక్కడ నామినేషన్లో వచ్చినప్పుడు నువ్వు ఆ ఇద్దరు అమ్మాయిల విషయంలో నువ్వు లేచిపోయావు చూడు, అది నచ్చలేదు నాకు అని చెప్పేసి దాన్ని నచ్చకూడదు వాళ్ళ పర్సనల్. వాళ్ళిద్దరు ఇద్దరు అమ్మాయిల మధ్యలో వెళ్ళి మాట్లాడాలంటే ఏ సైడు మాట్లాడితే ఎటు రివర్స్ అవుతుందో. అమ్మాయిల విషయంలో ఏలు పెట్టడం అంటే అంత ఈజీ కాదు ఎవరికైనా కూడా. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేయాలి, అది ఎందుకులే అని చెప్పేసి సైలెంట్గా వచ్చినాడు. అది నాగార్జున గారి ముందే ఒప్పుకున్నాడు. సో ఆ సిచ్యువేషన్ క్లారిటీ చేస్తే నీకు అంత సినిమా లేదు, నువ్వు ఆడియన్స్లోకి వెళ్ళవు, ఆ ఫస్ట్ వీక్ వెళ్ళాల్సినది ఆ షీల్డ్ వాడుకున్నావు అంటే షీల్డ్ వాడింది నబిల్ని అడగాలి కదా. అది క్లియర్గా అడిగినప్పుడు కూడా అదే చెప్పట్లేదు. పెద్ద పాయింట్స్ అయితే ఏం మాట్లాడినట్టు అనిపించలేదు, కానీ డిఫెన్స్ బాగానే చేసుకున్నాడు అవినాష్. తన క్లారిటీ తనకుంది. ఆయన కూడా అన్నాడు, నేను 2 సార్లు మెగా చీఫ్ అయినానంటే నువ్వు అయినా 13 వారాల నుంచి, నేను 8 వారాల నుంచి వచ్చి 2 సార్లు మెగా చీఫ్ అయినానంటే నువ్వు వెళ్ళిపోయేటోడివి, నువ్వు ఎలిమినేషన్ అయిపోయేవాడి ఫస్ట్ వీక్ అట్లా తప్పించుకున్నావు, తర్వాత నబిల్ షీల్డ్ ఇవ్వకపోతున్నావు, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. నబిల్ షీల్డ్ ఇచ్చాడు, నేను సేవ్ అయినా, అది ఆయన అడుగు, ఆయన ఇష్టంతో ఇచ్చాడా నేను అడిగానా అనేది అడుగు అని అంటే నేనే ఇచ్చాను అని చెప్పి కూడా చెప్తారు. ఇలాంటి పాయింట్స్ ఏదైతే ఉన్నా పరమ చెత్త అనమాట. నిఖిల్ వస్తాడు, నిఖిల్ కూడా అదే సేమ్ పాయింట్.
నువ్వు అదర్తో కలవవు, ఇది మాట్లాడతావు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని అందరూ పంపిద్దాం అనుకోవడము. అండ్ నామినేషన్లో మీరు అందరు కలిసి మన రాయల్ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి ఇదే పాయింట్ తీసుకొచ్చి నబిల్ అదే పాయింట్ మాట్లాడాడు. లాజిక్ లేకుండా నబిల్ అదే మాట్లాడిండు, పృథ్వీ అదే మాట్లాడిండు, ఆయన నిఖిల్ కూడా అదే పాయింట్ మీద అక్కడ క్లారిటీగా వాళ్ళ మదర్ చెప్పింది మాట్లాడితే అసలు అక్కడ ఏదైతే మాట్లాడిండో ఆ సైలెంట్ వర్డ్ ఏదైతే ఉందో అది నాగార్జున గారు ఫుల్ఫిల్ చేసుకున్నారు. అప్పుడు ఎపిసోడ్లో కూడా అక్కడ తను కూడా అన్నాడు, మా మదర్ ప్రామిస్ సార్, నేను ఆ వర్డ్ అయితే చేయలేదు అని అంటే దానికి నబిల్ వస్తాది పలికింది. అప్పుడు కూడా సార్ లిప్స్ కదిలినంత మాత్రాన ఆయన ఏమన్నాడో డిసైడ్ అయిపోతాయా? అరే ఇప్పుడు మనం పాల్లో కొరకడమో లేదంటే ఏదైనా మన ఇంటెన్షనల్గా ఏదైనా ఉంటామో ఏదో ఆలోచనలో ఉండి అది డిసైడ్ అయిపోతారా? ఆ లిప్స్ కదిలినంత మాత్రాన అది అనుకున్నామని డిసైడ్ చేసేసి అప్పుడు బ్యాడ్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ అదే లొల్లి ఇక్కడ అయిపోయినాక ప్రేరణ కూడా సేమ్ అదే పాయింట్ పట్టుకొని అదే లాజిక్ అదే ఇది చేసి నువ్వు అసలు అన్నిటికీ అన్డిజర్వింగ్ ప్రతిదానికి అది చేస్తావు, నువ్వు కెమెరాలతో మాట్లాడుకుంటే తప్పేంది నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారు, బిగ్ బాస్తో మాట్లాడాలి, పోనీ మీరు కిచెన్ టైమింగ్ మాట్లాడుకుందాం, అందరికీ తెలిసిన విషయం కాబట్టి దాని మీద ఎగ్జాంపుల్ ఇద్దాం. సో కిచెన్ టైమింగ్లో వాళ్ళు ఏం చేస్తారు, దేనికి చెప్తారు, బిగ్ బాస్ కనిపిస్తాడా వీళ్ళకేమన్నా? పోనీ బిగ్ బాస్ వాయిస్ వచ్చినప్పుడు చెప్తారా? ఒక కెమెరాని చూసుకొని కెమెరా దిక్కెళ్ళేసి సో బిగ్ బాస్ మేము టైమర్ ఆన్ చేసుకుంటున్నాం, కెమెరా చూసుకున్నాం, మేము గంట కొడుతున్నాము, కిచెన్ టైమింగ్ ఆన్ చేస్తారు అని చెప్పేసి కిచెన్ గంట కొడతారు. మరి బిగ్ బాస్ కెమెరాల నుంచి చూస్తాడా, లేదంటే మీరు చెప్పిర్రని చెప్పేసి ఆ బిగ్ బాస్ వచ్చేసి ఓకే అని చెప్తాడా? ఆ సెన్స్లెస్ పాయింట్స్ అన్నీ ఎందుకు తీసుకొస్తారు? కెమెరాలతో మాట్లాడుకోవడం తప్పేం కాదు, అది ఆయన పర్సనల్. చూసే జనాలకి ఏముంటుంది, అరే పిచ్చోడరా వీళ్ళు మాట్లాడుకుంటారు అనుకుంటారేమో. ఆయన చెప్పాల్సుకున్న పాయింట్ చెప్తున్నాడు, అది ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, కానీ వీళ్ళకి ఎక్కడలేని ఆడియన్స్కి కాదు, వీళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది. అరే మీరంతా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వాడు వచ్చినప్పుడు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు, అది ఆడియన్స్ కూడా అర్థమవుతుంది. అలాంటప్పుడు ఇంకేం చేస్తారు? అదే జరుగుతూ ఉంది, అదే సిచ్యువేషన్ని నామినేషన్ అయితే చేస్తారు. ఆ తర్వాత పెద్ద నామినేషన్ల మీద పాయింట్స్ ఏం లేదు. అండ్ విష్ణుప్రియకు కూడా 5 ఓట్లు వేస్తారు, 5 కూడా ఆల్మోస్ట్ అందరు చెప్పిన పాయింట్స్ నువ్వు ఎక్కడ కనిపించట్లే, నువ్వు విన్నింగ్ అయ్యేంత లేదు, వేరే వాళ్ళు ఫోకస్ చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడతారు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే నిఖిల్ ప్రేరణ నామినేట్ చేస్తారు. అసలు నామినేషన్ చేసినట్టు ఉండదు, 2 ముచ్చట్లు మాట్లాడుకొని ఇంతేనా ఓకేనా అన్నట్టుగానే ఉంది. కానీ అరే నామినేషన్లో కొన్ని పాయింట్స్ పెడదాం, నామినేషన్స్ని ఖచ్చితంగా ఒక విధంగా పాయింట్స్ పెట్టి వాళ్ళని నామినేట్ చేద్దాము అంటే దీంట్లో బిగ్ బాస్ తప్పు కాదు. నాగార్జున గారు కూడా మాట్లాడినప్పుడు కూడా అది వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళు నిన్ను బయటకు పంపించడానికి ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి బిగ్ బాస్కు ఆయన నాగార్జున గారే క్లియర్ చేసినాక సీజన్ ఇట్లా ఉండకపోతే ఇంకెట్లా ఉంటుంది? హౌస్ మేట్స్ ఆ విధంగా ఆలోచించకపోతే ఇంక ఈ విధంగా ఉంటుంది. సో ఎంతసేపు కూడా మేము ముందు నుంచి ఉన్నాం, మీరు వైల్డ్ కార్డ్స్ లేదు అని అంటే గౌతమ్ చెప్పే పాయింట్స్ ఇవి అనమాట. నిజంగా వాళ్ళ భుజాల మీద వేసుకొని పైకి నెత్తిలెక్కి కూర్చోబెట్టుకుంటున్నారు. ఈరోజు నాకు నిజంగా అనిపించింది కంప్లీట్గా వీళ్ళొక బ్యాచే, అది క్లియర్. మేము బ్యాచ్ ఆడట్లేదు, ఇంతకుముందు ఓజీగా రాయల్గా ఉన్నప్పుడే ఆడుతున్నాం అన్నారు. నామినేషన్ల గురించి డిస్కషన్ చేసుకొని మీరు వీళ్ళని నామినేట్ చేయి, వీళ్ళని నామినేట్ చేయండి అని మీరు డిస్కషన్ చేశారు. పృథ్వీ, విష్ణు, యష్మి, నిఖిల్, ఈవెన్ ప్రేరణ కూడా సమ్ టైంలో కూడా మాట్లాడింది. నిఖిల్ వీళ్ళందరూ డిస్కషన్ చేసుకున్నప్పుడు నబిల్ కూడా మాట్లాడాడు, నేను వీళ్ళని నామినేట్ చేద్దాం అనుకుంటున్నానని. ఇవన్నీ ఎక్కడి నుంచి? అసలు నామినేషన్ గురించి గుసగుసలు మాట్లాడితేనే సీజన్ 3లోనా 4లో 3 అనుకుంటా. సో మన రోహిణి ఎలిమినేట్ అయింది, దానికి డైరెక్టర్ నామినేట్ చేశాడు బిగ్ బాస్, ఆ గుసగుసలు మాట్లాడుకుంటారు అని చెప్పేసి. మన శివజ్యోతి గారు ఈమె మాట్లాడుకున్నప్పుడు అలా ఉంటుంది సిచ్యువేషన్. జ్యోతక మాట్లాడుకున్నప్పుడు రోహిణి అనవసరంగా వెళ్ళిపోయింది. జ్యోతక రోహిణి డైరెక్ట్గా నామినేట్ చేశాడు బిగ్ బాస్, గుసగుసలు మాట్లాడి. తర్వాత ఆమె సారీ చెప్పింది, అదే వీక్ ఎలిమినేట్ కూడా అయింది రోహిణి. సో అలా పాయింట్స్ చెప్పే విధానంలో అంత గజిబిజి గందరగోళం అనమాట. అండ్ తేజ నామినేట్ చేసింది పృథ్వీని. నువ్వు ఏదైతే ఆ రోజు మన పెయింట్ నామినేషన్లో ఉన్నప్పుడు నిఖిల్ నేను మాట్లాడుకున్న దమ్ముందా చూసుకుందాం రా, ఎవడు ఆడు ఈడు అని మాట్లాడినావు, ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తున్నా, అసలు ఏంది దమ్ము అది ఇది అనమాట. అసలు పాయింట్ ఏంటంటే నేను చెప్పా అని కామెడీ చేస్తాడు పృథ్వీ. నిజంగానే అంత జోవియల్గా ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ ఒక పర్సన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం వీళ్ళ వర్షనే మారిపోతుంది అనేది నా పాయింట్. నామినేషన్లో ఇంత రచ్చ జరుగుతుంటే కూడా మనకి ఏం అవసరం లేదు, ఏం పట్టనట్టే కూర్చున్నారు వీళ్ళు, అట్లనే కూర్చున్నారు. అటు సైడ్ నుంచి ఎట్టకారంగా నబిల్ని చూస్తే అయితే ఇరిటేషన్ వస్తుంది. అబ్బా అరే మాట్లాడుకుంటుండే మన ఇప్పుడు ప్రేరణ కూడా గౌతమ్ మీద ఎంత దారుణంగా గ్రజ్ పెట్టుకుందంటే, నువ్వు అసలు అన్నిటికీ అన్డిజర్వ్, నువ్వు చేయలేవు, నీకు వేస్ట్, షీల్డ్లు ఇచ్చి వేస్ట్ అని
ఆయన చేసింది ఏంది, అన్న అక్క అక్క అనుకుంటా, అన్న బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ బాగుండే వాళ్ళిద్దరి మధ్యన. చీఫ్ అయినాక సీతాఫల్ అని చెప్పేసి రచ్చ చేసి, సీతాఫల్ అన్నప్పుడు కామెడీ చేస్తున్నాడని క్లియర్గా కెమెరాకి చెప్పాడు, రోహిణికి చెప్పాడు, తేజ ఉన్నాడు, వాళ్ళందరూ సినారియో మాట్లాడుతున్నప్పుడు కూడా రోహిణి మధ్యలో వచ్చి ఎందుకు ఊకే లాగుతావు నువ్వు, వాడు నిజంగానే కామెడీగా చేశాడు, వాడు మాకు చెప్పాడు అని కూడా చెప్పినా కూడా వినిపించుకోలే, ఆ పాయింట్ను కూడా రేజ్ చేయలే. సో ఇంత చెప్తుంటే నువ్వు అట్లా చేస్తున్నావు, నువ్వు కెమెరాలతో మాట్లాడుకున్నా అన్నప్పుడు నువ్వు చెప్పినట్టు వినాలంటే ఈయన కూడా ఎగ్జాంపుల్ అన్నాడు, ఆ బాబు బేబీ అన్నాడు. బేబీ ఇంటెన్షనల్, నిజంగానే వేరే ఇంటెన్షనల్గా ఖచ్చితంగా అనలేదు. సో దాన్ని కూడా నెగిటివ్గా క్రియేట్ చేస్తున్నారు కొంతమంది పెద్ద పెద్ద రివ్యూవర్స్ అంటాం వాళ్ళు పేరుకే. సో ఆ విధంగా కొంతమంది కావాల్సుకొని బ్యాచ్కి సపోర్ట్ చేసుకోవడం తప్పులేదు, కానీ మరీ దారుణంగా సపోర్ట్ చేసడం అనేది బాగాలేదు అనేది నా వర్షన్. సో మొత్తానికి నామినేషన్లో ఫైర్ ఏం లేదు, ఏకంగా మొత్తానికి కంప్లీట్గా గౌతమ్ అనేది టార్గెటింగ్ లాగా ఉంది. హౌస్ మొత్తం అంత కాదు, బ్యాచ్ మొత్తం అంతా వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. బట్ కాకుంటే ఏంటంటే మనం ఇప్పుడు వాళ్ళ సైడే వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి వీళ్ళు సపరేట్గా వీళ్ళు 3 ఉంటున్నారు, అటు సపరేట్గా వాళ్ళ 5 ఉంటున్నారు అనమాట. మధ్యలో ఏకాకిలాగా మనోడి నుంచేసి ఖచ్చితంగా విన్నర్ టైటిల్ ఇచ్చి బయటకు పంపిస్తారు. ఇది క్లియర్, రాసి పెట్టుకో రాసి సాంబార్ రాసి పెట్టుకో. ఇంకా అంతకుమించి ఏమీ లేదు చెప్పడానికి ఎపిసోడ్లో. ఫైర్ కాదు, ఫైర్లెస్ అని కాదు, నిజంగా జోకర్ల నామినేషన్లు చేశారనమాట. జోకర్ల నామినేషన్ అయిపోయింది మొత్తానికి, ఏమీ లేదు అక్కడ, డొల్లా అన్నట్టుగా ఉంది. సో ఖచ్చితంగా ఎపిసోడ్ మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్